మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ ఏంటి అనేటువంటిది మొత్తం అంతా కూడా ట్రాన్స్‌పరెంట్. బట్ తంగెళ్ళ ఉదయ్ అంటే మీ ప్రత్యర్థి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రము అందరూ దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటున్నారు. అంతకు మించి అంటున్నారు. ఎన్నికల అఫిడవిట్ చూస్తేనేమో ఇంటర్ క్వాలిఫికేషన్‌గా ఉంది. సార్ నా వెరిఫికేషన్‌లో ఏదైనా తప్పుగా జరిగిందా? మీ వెరిఫికేషన్‌లో కూడా ఇంతే ఉందా? మాకు కదా నామినేషన్ అప్పుడే మాకు వెరిఫై చేస్తేనే మాకు తెలిసింది. నేను కూడా పర్సనల్‌గా నిజంగానే ఇంజినీరింగ్ చదువుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి కష్టపడి వచ్చిన ఆంటర్‌ప్రెన్యూర్ అనే ఫీలింగ్‌లో నేను ఉండేవాడిని. హ్మ్. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు చాలా లోతులోకి వెళ్తే ఎన్నో నిజాలు బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ చదవటం తప్పులేదు. ఓన్లీ 10th క్లాస్ దాకా చదవటం తప్పులేదు. హ్మ్. అండ్ చాలామంది స్కూల్ డ్రాపౌట్స్, కాలేజ్ డ్రాపౌట్స్, బిజినెస్‌లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలు కూడా మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల నుంచి అంటే ఒక ఇంటర్మీడియేట్ దాకానే చదువుకుని నేను ఇంజనీరింగ్ చదివాను. నేను ఇంజనీరింగ్‌తో చదివి ఆ క్వాలిఫికేషన్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాను. అది దుబాయ్‌లో చేశాను. చాలా డబ్బు సంపాదించి మళ్ళీ ఇండియా వచ్చాను. దిస్ హోల్ నరేటివ్ ఉంది చూసారా? హ్మ్. ఆ నరేటివ్‌లోనే ఏదో మతలబు ఉంది. మతలబే లేదు. కంప్లీట్స్ చీటింగ్. ఒకవేళ గనక ఇలాంటి ఎందుకంటే జనాలు ఆ స్టేజ్ దాకా మన దృష్టి వెళ్ళేటట్టు చేశారంటే అసలు ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ వాడికి ఎవరిస్తాడు దుబాయ్లో ఐటీ జాబ్ అని. ఎందుకంటే మనకి భారతదేశం నుంచి 98% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు దుబాయ్ వెళ్ళరు. 98% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్ళే దేశాలు వేరు. ఎగ్జాక్ట్లీ యుఎస్, యూరప్, కెనడా ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. అవును. దుబాయ్ వెళ్ళేది లెస్ దాన్ 2% ఆఫ్ సాఫ్ట్వేర్ వాళ్ళు. సో పోన్లే ఈయన ఆ 2%లో ఈయన కూడా ఉన్నాడు అనుకుంటే ఇంటర్మీడియట్తో దుబాయ్లో ఎవరు సాఫ్ట్వేర్ ఇస్తాడో నాకు తెలియదు. నాకు తెలిసి ఆ క్వాలిఫికేషన్ ఏ విధమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు చేయొచ్చు. అలాగా ఒక కట్టుగదులు అల్లి ఇవాళ ఆయన ఒక చిక్కుల్లో పడ్డాడని కూడా నేను చెప్పగలను.